మాల జాతికి సంబంధించిన ఒక మేధావి ఈరోజు ఆల్ ఇండియా మాల జాతి సంఘం ఆవిర్భావం చేసి ఏర్పాటు చేశారు. మేము చేసిన తప్పు ఏంటంటే, అంటే మేధావితో పోల్చుకోలేం కదా మేము. ఆయన మాకు జూనియరే, కానీ ఆయన మేధావి, మేము మేధావి. మేము మాల మహానాడు గౌర మహానాడు పెట్టాం కదా అప్పుడు. ఆ పెట్టినప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయలేదని మేము ఒక మూమెంట్ అనేది తీసుకొచ్చాం తప్పితే, ఆ మూమెంట్ లో జనానందం నడిపించడం నడవడం అంటే అది చేసాం తప్పితే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. భారతదేశం మొత్తానికి నడుపుతున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా రిజిస్ట్రేషన్ చేయబడలేదు. మా మాల మహానాడు కూడా రిజిస్ట్రేషన్ చేయబడలేదు. ఆర్ఎస్ఎస్ కు చాలా డిసిప్లైన్ మెథడ్ ఉంది వాళ్ళకి. మాకు డిసిప్లైన్ లేదు, ఇండిసిప్లైన్. మేము మాల జాతి మనం అసలు ఇండిసిప్లైన్. అయితే ఈరోజు డాక్టర్ నేడి పోల్ గారు పెట్టిన ఆవిర్భావం చేసిన మాల జాతి ఆల్ ఇండియా సంఘం రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనేది, అంటే పాత తప్పుని మనం పునరావృతం చేయకూడదు. ఎందుకు అన్నానంటే, మాల మహానాడు ఆవిర్భావం చేసి దాంతో నడిచి దాంట్లో నేనైతే 36 రోజులు, తమ్ముడు కోట రామ్మోహన్ రావు అయితే 47 రోజులు జైల్లో ఉన్నవాడు. మా బాలగోపాల్ అయితే ఉత్తరాంధ్ర అంతా కూడా పర్యాప్తంగా తిరిగి పోస్టులు అంటించుకొని, ఏంటి ఉద్యోగస్తులు మేము అయినా కానీ పోస్టులు అంటించేది మేమే, కరపత్రాలు పంచేది మేమే, జనాలు తెచ్చుకునేది మేమే. రెండ్రా బాబు అంటే అంత శ్రమిస్తే తర్వాత అసలు మాల మహానాడు ఏంటో తెలియనోడు కూడా నాయకులు అవ్వచ్చు, తప్పలేదు. అందరూ మనవాళ్ళందరూ నాయకులు అయితే మాకు చాలా గర్వంగా ఉంది. కానీ మాల మహానాడు యొక్క పూర్వపరం అసలు ఏబిసిడీలు తెలియని వాళ్ళు, మేము ఆ అధ్యక్షులని, మేము ఈ అధ్యక్షులని అని ఏం చేస్తున్నారంటే అమ్ముకుంటున్నారు, జాతిని అమ్ముకుంటున్నారు. జాతిని అమ్ముకునే పరిస్థితిని కానికుండా చేయాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవసరం అనేది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. అంటే అంతకుముందు దెబ్బతున్నాం కాబట్టి ఈ జాతి నిర్వీర్యం ఎందుకు అయిపోయిందంటే, ఎవడు పడితే వాడు బ్రాండ్ వేసుకుంటాడు. దీనికి విలువ ఉందా? కాలమానాడు ఈరోజు ఎవడు వాడు చెప్పుకోవటం చెప్తే అసలు విలువ లేదు. మాకే అసహ్యం వస్తుంది, పెట్టిన మాకే అసహ్యం వస్తుందండి. మాల మహానాడు పేరు చెప్తే మాకు అసహ్యం వస్తుంది. దీన్ని నమ్మకపోవచ్చు. ఎంత బాధ ఉంటుంది. ఒక మొక్కను పాతి దాన్ని పెరుగుతున్న క్రమాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఆ మొక్క చిత్రమైపోతూ ఉంటే, అది నాశనం అయిపోతూ ఉంటే ఎంత బాధ ఉంటుంది. మాకు అంత బాధ ఉంది. అంచేత ఈ ఆర్ఎస్ఎస్ ఎలా కాకుండా, అంటే డిసిప్లిన్ లేదు కాబట్టి డిసిప్లిన్ లో పెట్టాలని కూడా ఉపయోగపడింది. రిజిస్ట్రేషన్ చేసి ఆల్ ఇండియా మాల జాతి సంఘాన్ని ముందు నడిపించాల్సిందిగా ఆయనకి చేదుడు వాద్యుడుగా. అంటే ఇంకా మేము మ్యాక్సిమం బతికితే ఇంకొక 5 సంవత్సరాలు, ఒక మ్యాక్సిమం 10 సంవత్సరాలు బతుకుతాం మేము నాలాంటి వాళ్ళు. మా తమ్ముడు బాలగోపాల్ అయితే ఆయన 1 సంవత్సరం చిన్నవాడు నాకెట్టారు. ఆయన 11 సంవత్సరాలు బతుకుతాడు. చెప్పకుండా కూడా చేస్తున్నప్పుడు ఇట్లా బతుకుతాం మేము. మ్యాక్సిమం మా లైఫ్ స్పాన్ అనేది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో మా ఊపిరి ఉన్నంత వరకు కూడా తప్పుడు పెట్టినటువంటి మేము ఉంటాం. కాకపోతే చాలా డిసిప్లైన్డ్గా కార్యాచరణ ఇవ్వాలి. అంటే రాబోయే మేము చెప్పిన ఒకటి గుర్తుంచుకోవాలి. రాబోయే
రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం, దానికి వ్యతిరేకంగాను, అలాగే తమ్ముడు చెప్పాడు జాయింట్ ఎలక్టరేట్ సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఇట్లాంటివి తీసుకుని ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని, దీనికి మీరందరూ కూడా బాధ్యతగా ఉండాలని కోరుతూ ఇప్పుడు వస్తాం. జై